ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? దిల్రుబా అంట, దిల్రుబా. ఎక్కడుంది దిల్రుబా? ఎడారిలో స్కోబా డైవింగ్ చేపించారన్నట్టుంది నా పరిస్థితి. బావి లోతు ఇసుకలోకి తీసుకెళ్లి లాక్కెళ్ళారు సినిమాని. చూసేటోడు దిల్లు ఉన్నాడైతే దివాలా తీయటమే, అదే దిల్ లేనోడైతే దాంతోపాటు బొర్రా దొబ్బి గల్లీలమ్మడి పిచ్చేకి తిరగటమే. లేకపోతే ఏంటండి ఆ సినిమా? థియేటర్లో సచ్చా నేను ఈ రాడ్డు రంబోలు అని తేకలేక. ట్రైలర్లో ఎక్స్, మొన్న స్పీచ్లో ఎక్స్, ఏంటి ఎక్స్ సెన్సెక్స్ లాగా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ స్టోరీతో ఏం చెప్పారో మరి అని వెళ్తే కొద్దిసేపు అయ్యాక అర్థమైంది ఏంటంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లవ్ అన్నారు కదా అని టికెట్ కొనుక్కొని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే మన పొరపాటు. ఎక్స్పీరియన్స్ అనే థాట్ని ఎరేస్ చేసి ఎగ్జిట్ డోర్ గుండా జంప్ అయిపోయి ఉంటే బాగుండేది ఫీల్స్. అలా ముందే చేయనందుకు సారీ, అది నా తప్పే. అసలు అక్కడ ఏముందండి? అక్కడ ఎక్స్ స్టోరీ లేదు, లవ్ స్టోరీ లేదు, సారీ థ్యాంక్స్ అనే సో తప్ప. సారీ ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 50 లాగా. సినిమా బోర్ కొట్టేయడం కాదు, విసుగు తెప్పించింది. ఇరిటేషన్కి వన్ ఆఫ్ ది బ్రాండ్ అంబాసిడర్గా పెట్టేసి సినిమాని. లవ్ స్టోరీలో ఫీల్ అనేది ఇంపార్టెంట్ కదండి. మీ పొక్కలో ఫైట్స్ గోవాలండి సినిమా అంతానే నా క్వశ్చన్. ప్రజెంట్ లవ్ స్టోరీ ద్వారా బెల్ట్ ట్రీట్మెంట్తో పండబెట్టి పూజ చేస్తే ఇక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని దింపి ఎక్స్కవేట్ చేసి బాడీని తీసి ఎక్సర్సైజ్ చేయించి మరీ ఎగ్జిక్యూషనర్తో ఎగ్జిట్ చేయించారు. కిరణ్ అబ్బవరం పట్ల 2 విషయాలు మాత్రం చెప్పాలి ఇప్పుడు. ఒకటి యాక్టింగ్, ఇంకోటి ఏంటంటే ఎందుకో బలవంతంగా నేను ఫైట్స్ చేయగలను, నాకు మాస్ హీరోనే ట్యాగ్ కావాలి అనే సైడ్ నుంచి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. అనుకోవడంలో తప్పులేదు, బట్ ఆయన యాక్టింగ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ దగ్గరే ఎక్కడన్నా నేర్చుకుంటే బాగుంటుందనే ఫీలింగ్. నన్ను రాంగ్గా తీసుకోకండి, నేను చెప్పేదేనండి. ఆయన ఫస్ట్ ఫిలిం ఒకటే పక్కన పెడితే మిగతా అన్ని సినిమాల్లో ఒకటే టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అండ్ సేమ్ పేపర్లోని డైలాగ్స్ అప్పచెప్పేలాంటి వాయిస్ ఓవరే. చాలామంది యాక్టింగ్లో రికగ్నిషన్ అండ్ పాపులారిటీ వచ్చాక కూడా కొన్ని క్యారెక్టర్స్ కోసం మెథడ్ యాక్టింగ్ క్లాసెస్కి ట్రైనింగ్ తీసుకుంటారు. బికాస్ డిఫరెన్స్ ఉంటుంది కావాలి కాబట్టి. బట్ కిరణ్ విషయంలో అయితే అంతా ఒకే టైప్. ఇంకోటి ఏంటంటే యాక్షన్, ముందే చెప్పా కదా, అది మటుకు అసలు అర్థమవట్లేదు. బికాస్ తన ఫిలిమ్స్లో ఫైట్స్కి ఒక రీజన్ ఉండదు, అల్లేసి ఫోర్స్డ్గా పెట్టేసినట్టు ఉంటాయి. నేను ఫైట్ చేస్తా, నాకు యాక్షన్ బ్లాక్స్ ఇవ్వండి అన్నట్టు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జాన్రా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది తీసుకుందాం. ఆ విలన్స్ సోది ఎంత వరస్ట్గా ఉంది. జోకర్ అంట, ఇంకోటేమో సారీ కోసం అంట. ఏం లేదు, జస్ట్ ఫైట్స్ ఉండాలి అంతే. స్క్రిప్ట్ ఏదైనా సరే నాన్ సింక్లో పెట్టేయడమే. కంటెంట్లో కదండి దిల్లు ఉండాల్సింది. అది ఉంటే రికగ్నిషన్ ఆటోమేటిక్గా వస్తుంది. బలవంతంగా అయితే నో నీడ్ అని నా అభిప్రాయం. బికాజ్ అది ఫిల్టర్గానే ఉంటుంది కానీ ఎప్పటికీ ఒరిజినల్గా ఉండదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా లవ్ స్టోరీలో లవ్ పట్ల ఫీల్ని పెట్టాల్సిన రన్ టైంని కోసేసి చిరాకు తెప్పించే ఆ ఫైట్ సీన్స్ ఎవరికి కావాలి? విలన్స్ కానీ మిగతా సోదంతా ఎక్కువైపోయాయి. అసలు అది లవ్ స్టోరీయా, అది ఎక్కడ ఉంది అని అనిపించేలా చేశారు. సారీ థ్యాంక్స్ అనేవి తెచ్చి పొక్కలో ఫిలాసఫీలు కొట్టారు. అసలు వాటి విలువ వేరే, రాను రాను వాటి విలువ పడిపోయింది అది ఇది అంట. ఇది ఎలా ఉందంటే ఏదో భూమి పుట్టినప్పటి నుంచి ఉండి చూస్తున్నట్టు భలే మాట్లాడతారండి. వాటి విలువ ఏం పోలేదు. క్షమాపణ, ధన్యవాదాలు, మానవత్వం బట్టి విలువ అలాగే ఉంటాయి. ఇవి సెకండరీ టాపిక్ ఈగో పట్ల వస్తాయి, అండ్ అది ఈగో అనేది కంప్లీట్లీ వేరే టాపిక్. పర్ఫార్మెన్సెస్ వైజ్ రుక్సర్ ఓకే. ఇక కిరణ్ అండ్ మ్యాగీ అనే క్యారెక్టర్ చేసిన ఆమె, వీళ్ళ యాక్టింగ్ అయితే బాగాలేదు. ఫుల్ ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అసలు వెళ్ది. జాన్ అయితే ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వలేదు. బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ వరకు పర్లేదు. ఒక యాక్షన్ బ్లాక్లో కెమెరా వర్క్ నైస్. ఫైనల్లీ దిల్రుబా. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.